ఉమ్. సో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా. సో మీకు చూసినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు కాలంలో కరెంట్ బిల్లులు 500 వచ్చేది, 300 వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసుకుంటే 1500 వస్తుంది, 1600 వస్తుంది, అవసరమైతే 2000 వస్తుంది. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీకు బాధ అనిపిస్తుందా? తక్కువ ఎక్కువ వస్తుంది కదా మీకు. చంద్రబాబు నాయుడు వస్తే తగ్గిస్తారా మరి? ఓకే. సో ఇప్పుడు బానిసలుగా వాడుకున్నారు వాలంటరీ వ్యవస్థని. 5,000 ఇచ్చారు జగన్ గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళని 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, మంచిగా ఉంది కదా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని లేదు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే రాజధాని డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటారా? ఓకే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుందమ్మా? మంచిగా. మరి గెలుస్తారు అనుకుంటారా? సో ఇప్పుడు జగన్ గారు ఏవైతే హామీలు ఇచ్చారో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు. సో ఆంధ్ర రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కాలేదు. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చేస్తాం అంటే క్వాలిటీ మద్యం ఇస్తాం. ఓకే. సో ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటరీ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటారు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మెగా డిఎస్ అంటే టీచర్ పోస్టుల మీద పెడతా అంటారు. సో మీకు ఏది కావాలనుకుంటున్నారు? టీచర్ పోస్టులు కావాలనుకుంటారా, లేకుంటే వాలంటరీ వ్యవస్థ కావాలనుకుంటున్నారా? మీరు టీచర్ పోస్టులు కావాలి అంటే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. సో జగన్ గారు నన్ను మీ ఇంట్లో మంచి జరుగుతూనే ఓటేయండి అంటున్నారు. మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా? ఓకే.